జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామ సమీపంలోని గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేపై ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను హుటాహుటిన జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి అంబులెన్స్లలో తరలించారు. ప్రమాదం జరిగిన సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి జంగారెడ్డిగూడెం లక్కవరం పోలీసులు చేరుకున్నారు. బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ వెంకటేష్ను అతి కష్టం మీద బయటకు తీశారు. మరో క్లీనర్ బస్సులోని బాత్రూంలోనే ఇరుక్కుపోవడంతో అతనిని బయటకు తీసుకురావడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. తెల్లవారుజామున 5:30 సమయంలో జరిగిన ఈ ప్రమాదాన్ని పరిశీలిస్తే హైవేపై వేసిన ఊక కారణంగా ముందు వెళ్తున్న లారీ నిలుపుదల చేసినట్లు తెలిపారు. అదే సమయంలో శరవేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ వేసినప్పటికీ లారీని బలంగా ఢీకొట్టింది. బ్రేక్ వేసిన సమయంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు కింద ఉన్న బస్సు పరికరాలు సైతం కింద పడిపోయినట్లు ప్రయాణికులు తెలిపారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు. తెల్లవారుజాము కావడంతో కొంతమంది మంచి నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది సైతం సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా స్వల్పంగా గాయపడిన 21 మంది ప్రయాణికులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 19 మంది వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 హైవేలు కలిగిన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నందు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ ఆర్థోపెడిక్ వైద్యులు లేని కారణంగా ఇటువంటి భారీ ప్రమాదాలు జరిగినప్పుడు పేద మధ్యతరగతి వర్గీయులు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. వారికి సకాలంలో ఆర్థోపెడిక్ కు సంబంధించి వైద్యం చేయాల్సి ఉంటుంది. అటువంటి ఆర్థోపెడిక్ వైద్యులు ఆసుపత్రిలో లేకపోవడం కారణంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. డ్యూటీ డాక్టర్ వైద్య సిబ్బంది ప్రాథమికంగా చికిత్స అందించగలరే కానీ పూర్తి స్థాయిలో వారికి ఎక్స్రే సౌకర్యం, నరాలు, కీళ్లకు సంబంధించి శస్త్రచికిత్సలకు సంబంధించి సేవలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు, పాలకులు సమాలోచన చేసి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో నిపుణులైన ఆర్థోపెడిక్ వైద్యులను అందుబాటులోకి తీసుకురావాలని, అదే స్థాయిలో ఎక్స్రే, ట్రామా కేర్ యూనిట్ కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ లేని కారణంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ వైద్యులు అత్తిలి పోసేశ్వరరావుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య సేవలు అందించేలా టీడీపీ నాయకులు చర్యలు తీసుకున్నారు. ఆయన వచ్చేసరికి కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్కి, కొంతమంది వారి వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. మరికొంతమందికి ఆయన వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ వజ్రకిరణ్ పాల్గొన్నారు. క్షతగాత్రులను టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్, సెట్టిబల్స కార్పొరేషన్ చైర్మన్ రామలింగేశ్వరరావు, బొబ్బర రాస్పల్ కుమార్, తూటిగుంట రాము, నాయుడు శ్రీను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కర్పూరం నాని తదితరులు పరామర్శించారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం దగ్గర ఒక ప్రైవేటు బస్ మీద యాక్సిడెంట్ జరిగింది. చాలా సుమారు 22 మంది బాగా ఇంజరీస్ అయ్యాయి, కొంత ఫ్రాక్చర్లు అయ్యాయి. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది, జంగారెడ్డిగూడెంలో 100 పడకల హాస్పిటల్ ఉంది. కానీ ఇక్కడ ఆర్థోపెడిక్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి. ఇక్కడ చాలా మంది ఇంచుమించు 22 మందికి 19 మంది, మొత్తం 22 మంది కూడా బయటకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. అందరూ ప్రైవేట్ వైద్యానికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇంత హాస్పిటల్ కూడా ఉపయోగ పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ హాస్పిటల్కి ఆర్థోపెడిక్ నియమించాలని. హైవేలు 2 హైవేలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది, ఒకటి మెయిన్ హైవే ఉంది. ఈ యాక్సిడెంట్ అనేది ఎక్కువగా జరుగుతున్న అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆర్థోపెడిక్ ఇక్కడ నియమించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. దురదృష్టకరం మనం ఇట్లా చెప్పుకోవడం, ఏదైనా హైవేలో స్మార్ట్ ఇంటర్సిటీ బస్సు ఒకటి యాక్సిడెంట్ అయిందండి. ఇది ఏదైతే వాళ్ళు డ్రైవర్లు త్వరితగా వాళ్ళ యొక్క ఇది పెంచుకోవడానికి స్పీడ్గా వెళ్ళిపోవటం, రోడ్డు మీద యాక్సిడెంట్లు చేస్తే ఇట్లా పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. పాపం ఇవాళ దాదాపు 21 మంది ప్యాసింజర్స్ ఇంజూర్స్ అయినాయండి. అందులో ఒక 5గురికో 6గురికో మేజర్ ఇంజూర్స్ అయినాయండి. కాళ్ళు చేతులు ఇరుగుతున్న అట్లా ఫ్రాక్చర్లు అయినాయండి. మిగతా వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న దెబ్బలైనాయి. దేవుడు వాళ్ళందరూ ఉండి వాళ్ళకి ఏ ప్రమాదం జరగలేదండి. ఇక ఏదైనా కూడా హైవేలో రూల్స్కి ఆర్టీఓస్ కానీ అందరూ కూడా అది ఎంత లిమిట్ ఉందో ఆ లిమిట్లోనే బస్సులు వెళ్ళేటట్టు కొంచెం చూస్తే ఇట్లాంటి ప్రమాదాలు కొంచెం తగ్గుతాయని చెప్పని, అలాగే రోడ్డు పక్కన పార్కింగ్ చేసుకునే బళ్ళు కొంచెం వాళ్ళకున్న పరిధిలో ఎక్కడ హైవేలో ఎక్కడైతే అక్కడ ఇచ్చారో అక్కడ ఆపుకుంటే ఇట్లాంటి ప్రమాదాలు కూడా జరగవని చెప్పని తెలుసుకుంటూ వాళ్ళందరికీ కూడా మా సానుభూతి తెలియజేస్తాం. అలాగే మేము అడగంగానే మాకు కొంచెం హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్థోపెడిషన్ కొరత వల్ల మేము వెంటనే సాయిదుర్గ హాస్పిటల్ ఈశ్వర్ గారిని వెంటనే కేకేస్తాం. మా సూపరింటెండెంట్ గారి ద్వారా మేము కేకేస్తాం. అట్లాగే మేము కేకేస్తాం. ఆయన వెంటనే వచ్చి వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా కొంచెం స్పందించి ఆయన అందరినీ చూసి ఆ డాక్టర్లు వచ్చి ఆయన అన్ని చేశారండి. వారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.